ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టుకుంటావు, అంటే ప్లే చేస్తుంటావు, ఆల్రెడీ ప్లే చేస్తుంటావు, ప్రజెంటేషన్ రన్ చేస్తుంటావు, రెండు కంబైన్ కావాలా? యాక్చువల్గా చూడు, అది వేరే సినారియో. దానికంటే ఏం చేయాలంటే ఆ రికార్డెడ్ వెర్షన్ ఏదైతే ఉందో, ఆ రికార్డెడ్ వెర్షన్ వేరే ఏదైతే ఉందో దాన్ని వీలైతే ఒక ఫైల్ కింద తెచ్చుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. కానీ అది చాలా కష్టమైన పని అయితే ఏం చేయాలంటే ఫిల్మోరాలో రికార్డ్ చేసేసి. ఓకే, నేను ఇప్పుడు ఫిల్మోరాలో చెప్తాను సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది. అంటే నీ దగ్గర వాయిస్ వేరే దగ్గర ఉంటుంది, ప్రజెంటేషన్ ఇక్కడ ఉంటుంది, రెండు కంబైన్ చేయాలనుకుంటున్నావు అంతే కదా మహేష్? ఓకే, అర్థమైంది ప్రాబ్లం. సో యూట్యూబ్ లో ఏదో వీడియో ప్లే చేస్తే అందులో సౌండ్ వస్తుంది, ప్రజెంటేషన్ ఇక్కడ ఉంటుంది. ఆ రెండు ఎలా కంబైన్ చేయాలంటే కరెక్ట్ గా నేను చెప్పిన మెథడ్ ఫాలో అవ్వు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను స్క్రీన్ మీద. మామూలుగా న్యూ ప్రాజెక్ట్ తీసేసుకొని ఇక్కడ రికార్డ్ అనే బటన్ ఉంటుంది. ఓకే, ఈ రోజు నేను టాపిక్ లో ఫిల్మోరా, పవర్ పాయింట్ రెండు కంబైన్ చేసి చెప్తాను. అంటే మొత్తం కంప్లీట్ క్లాస్ కాదు, ఈ డౌట్ కు రిలేటెడ్. రికార్డ్ పీసీ స్క్రీన్ అని క్లిక్ చేయాలి. ఎవరికైనా యూజ్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. రికార్డ్ పీసీ స్క్రీన్ అన్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఓకే, ఇప్పుడు రికార్డ్ అవుతూ ఇంకా రికార్డ్ స్టార్ట్ కాలేదు, కొంచెం కిందికి వస్తే ఇక్కడ సెట్టింగ్స్ చేసేసుకోండి. ఏమేమి సెట్టింగ్స్? ఇప్పుడు మీకు కంప్యూటర్లో వినిపించే సౌండ్ రికార్డ్ కావాలంటే ఇది ఆన్లో ఉండాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఇది మాత్రమే ఆన్లో పెట్టుకోండి నీకు నువ్వు చెప్పిన సినారియో ప్రకారం మహేష్. ఈ సమయంలో నువ్వేం మాట్లాడట్లేవు, నువ్వేమి రికార్డ్ చేయవు, కాబట్టి ఇది ఆఫ్ పెట్టేసుకో మహేష్. ఇది నీకు ఓకేనా? సైమల్టేనియస్ గా మాట్లాడాలి అంటే ఇది కూడా ఆన్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే కంప్యూటర్ నుంచి వచ్చే వాయిస్ రికార్డ్ అవుతుంది, ప్లస్ మైక్రోఫోన్ ఇయర్ ఫోన్స్ నుంచి మీరు మాట్లాడే వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. కానీ మహేష్ చెప్పిన సినారియోలో ఇది అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు, 25 FPS పెట్టుకోండి, క్లియర్ గా ఉంటుంది. కింద ఈ మౌస్ ఇవన్నీ కూడా అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, మీ మౌస్ కనిపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా వేరే జనరల్ వీడియో అనుకోండి, ఏదైనా సీనరీ లేదంటే మూవీ అది ఏదైనా అయితే దానికి మౌస్ మూమెంట్ తో పని లేదు కదా, కాబట్టి ఇది ఆఫ్ చేసేసుకోండి, అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి. తర్వాత ప్లే మౌస్ క్లిక్ సౌండ్ కూడా అవసరం లేదు ఇప్పుడు మహేష్ చెప్పిన సినారియో ప్రకారం. అది జనరల్ వీడియో కదా, టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఏమి కాదు కదా మహేష్. ఓకే, సో వాటికి మౌస్ క్లిక్స్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ అదే సమయంలో వెబ్ క్యామ్ లో మీ ఫేస్ కనబడాలి అనుకుంటే ఇది ఆన్ లో పెట్టుకోవాలి, కానీ మహేష్ చెప్పిన సినారీలో అంత అవసరం ఉండదు, ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు రికార్డ్ అని F9 నొక్కాలి ఎప్పుడైతే స్టాప్ చేయాలనుకున్నారో. సో ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, మీరు యూట్యూబ్ లోకి వెళ్ళిపోండి. నేను ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్తున్నాను ఎగ్జాంపుల్ చూపించడానికి. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ అవుతూనే ఉంది, ప్లే నొక్కోండి. సో ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ రన్ అవుతూ స్లైడ్ షో రన్ చేసేయండి. రన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత F9 ప్రెస్ చేయాలి. F9 ప్రెస్ చేస్తే ఫిల్మోరాలో ఏమవుతుంది చూడండి. F9 ప్రెస్ చేస్తే అలా రికార్డ్ అయిన వీడియో ఇక్కడ వచ్చేస్తుంది ఫిల్మోరాలో. దీన్ని మీరు ఎడిట్ చేసుకోవాలి. ఇది కీ ప్రాజెక్ట్ సెట్టింగ్ పెట్టుకుందాం. ఎడిటింగ్ ఎలానో మీకు తెలుసు ఆల్రెడీ. స్టార్టింగ్ లో నేను యూట్యూబ్ లోకి వెళ్ళి ప్లే చేసిన పార్ట్ ప్లస్ ఫుల్ స్క్రీన్ కొట్టేంత వరకు వచ్చిన పార్ట్ అదంతా నాకు అవసరం లేదు. ఎక్కడైతే ఫుల్ స్క్రీన్ కొట్టానో అక్కడి నుంచి అవసరం అనుకుంటే అక్కడి నుంచి మీరు పెట్టేసుకోండి. ఓకే, సో ఇలా మీరు చేసుకోవచ్చు. కాకపోతే స్లైడ్ షో ప్లస్ యూట్యూబ్ ఆ సాంగ్ ఒకటేసారి ఎక్కువ టైం లేకుండా, డిఫరెన్స్ లేకుండా వెంటనే ప్లే అయ్యే విధంగా మీరు సెట్ చేసుకోండి. ఓకేనా మహేష్, అర్థమైందా? ఓకే.
సో ఇది ఈజీ మెథడ్. ఓకే.